హలో అండి అందరికీ. ఈరోజైతే సోది లేకుండా ఒక మూవీ రివ్యూ ఇవ్వాలని అయితే అనుకుంటున్నాను. 'రాజసాబ్' మూవీ. నేను చిన్నప్పటి నుండి ఏ హీరోనైనా ఇష్టపడ్డానంటే ప్రభాస్ అండి. అతని మూవీస్ చూస్తూనే పెరిగాను నేను. 'డార్లింగ్' అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ. అలాంటిది అసలు ఈ మూవీ ఎలా ఒప్పుకున్నానో నాకే అర్థం అవ్వట్లేదు. ప్రభాస్ కెరీర్‌లో ఏదైనా వన్ ఆఫ్ ద వరస్ట్ ఫిల్మ్ ఉందంటే 'ఆదిపురుష్' అండి. ఇప్పుడు 'రాజసాబ్' కూడా యాడ్ అయిపోయింది అందులోకి. అసలు ఎన్నో ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో అయితే మూవీకెళ్ళామండి. బట్ చాలా చాలా డిసప్పాయింట్‌మెంట్. మనకి 'మారుతి' డైరెక్టర్ అంటే ఎలా ఉంటాడో తెలుసు. అతని కామెడీ టైమింగ్ కానీ, లేకుంటే లవ్ ట్రాకింగ్స్ కానీ ఎలా ఉంటాయో అన్న మూవీస్‌లో మనం చాలా చూసాం. బట్ ఈ మూవీలో అసలు స్టోరీ ఎస్టాబ్లిష్‌మెంటే కరెక్ట్‌గా లేదు. అండ్ మనకి ట్రైలర్‌లో చూయించినట్టు హారర్ ఇలా ఉంటది, కామెడీ ఇలా ఉంటదని అసలైతే లేదండి. ఇంకా కొన్ని సీన్స్ అయితే లేపేశారు. నాకిప్పటికి కూడా అర్థం కాని మ్యాటర్ ఏంటంటే, పీక్ టైమ్ అండి ఇది ప్రభాస్‌కి. మంచి మంచి హిట్స్ వచ్చాయి. తర్వాత ఇలాంటి మూవీని ఎలా యాక్సెప్ట్ చేశాడు? అండ్ దట్ టూ సత్య కమెడియన్‌ని ఎంత మంచి వేస్‌లో వాడుకోవచ్చు మూవీలో. అసలు రోత్ అండి. అసలు సత్యాని ఎందుకు పెట్టారు? ఆ కామెడీ ఏంటి అనేది అస్సలు నచ్చలేదు. చాలా చాలా డిసప్పాయింట్‌మెంట్ మూవీ అయితే. ఇంకొక చిన్న పాజిటివ్ రివ్యూ ఏమంటే ఈ మూవీలో 3 ఇయర్స్ ప్రభాస్‌ని నమ్మి అంత మంచి బడ్జెట్ తన చేతిలో పెట్టారు ప్రభాస్ చేతిలో. సో, తను ప్రతి ఫ్రేమ్‌లో ఏ ఫ్రేమ్‌లో అయితే ప్రభాస్ కనిపిస్తున్నాడో తన 100% ఎఫర్ట్స్ ఇచ్చి చాలా చాలా అద్భుతంగా చేశాడు. ఇదైతే చాలా చాలా పాజిటివ్ మూవీకి. బట్ హీరోయిన్స్ మ్యాటర్‌లో కూడా నాకు కొంచెం డిసప్పాయింట్‌మెంట్. నాకు ప్లస్ అనిపించిందయితే ప్రభాస్ యాక్టింగ్ ఒక్కటే ఈ మూవీలో. చాలా చాలా అద్భుతంగా చేశాడు ప్రభాస్ అయితే. సో, ఎవరైనా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మూవీకెళ్తుంటే వాళ్ళకైతే ఫస్ట్ హాఫ్ డెఫినెట్‌గా నచ్చుతది. సెకండ్ హాఫ్‌తో కంపేర్ చేస్తే ఫస్ట్ హాఫ్ చాలా బావుంటది. అండ్ సెకండ్ హాఫ్‌లో అయితే చెప్తున్నాగా మీరే నిద్రపోతారు. ఎవరైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో డెఫినెట్‌గా నిద్రపోతారు సినిమాలో. అండ్ ఏమన్నారు ఇంకొకటి హారర్ మూవీ అండ్ కామెడీ మూవీ అన్నారు కదా! మూవీ చూసేసొచ్చి బయటికొచ్చి మనమే హారర్ మూవీ గదా! సో, మనమే భయపడాలి. ఏంటి ఇలా తీశాడు మూవీ అని. అండ్ ఇంకొకటి కామెడీ మూవీ అన్నారు. అవును. బయటికొచ్చి మన ఫేస్‌లు చూస్తూ మనమే నవ్వుకోవాలి. నేను నా ఫ్రెండ్స్ మొఖాలు చూసి నవ్వాను. ఏంటి ఇలా ఉంది అన్నట్టుగా. సో, మనం ఏదన్నా మూవీకెళ్తే ఎలాగుండాలి? మొత్తం మూవీకంతా కనెక్ట్ అయ్యేసి, ఇంకా ఏమైనా థ్రిల్లింగ్స్ ఒస్తాయా అని మనం ఎక్స్‌పెక్ట్ చేయాలి. బట్ ఈ మూవీ అంతా డిస్కనెక్ట్ అయిందండి. ఎటెటెటో పోతా ఉంటది. అసలు కనెక్టివిటీ అనేదే లేదు ఈ మూవీకి. సో, నా ఒపీనియన్‌లో 'డార్లింగ్' ప్రభాస్‌కి మళ్ళీ ఒక డిసాస్టర్ అనే చెప్పచ్చు. సో, నాకు దీనికంటే 'ఆదిపురుషే' బావుంది అంతో ఇంతో. మారుతి గారికైతే రాక రాక ఒక సినిమా ఛాన్స్ అయితే వచ్చింది. దట్టు మన ప్రభాస్‌తో వచ్చిందండి. అలాంటిది 'బాహుబలి' లాంటి మూవీస్ తీసిన హీరోతో నువ్వు ఎలా నరేట్ చేయొచ్చు స్టోరీ. ఎంత మంచిగా నరేట్ చేయొచ్చు ఒక కామెడీ మూవీ అయినా కానీ. బట్ ఇందులో స్టోరీ టెల్లింగ్ బాలేదు. కామెడీ లేదు. అసలు నరేషనే నాకు పర్ఫెక్ట్‌గా అయితే అనిపించలేదు. ఇలాంటి 'రాడ్' మూవీకి అతను అడ్రెస్ ఎలా ఇచ్చాడండి. పదే పదే నా అడ్రెస్‌కి రాండి. మీకు మూవీ నచ్చుతుంది అన్నాడు. నాకెందుకో తేడా అయితే కొడుతుంది. ఆయన అడ్రెస్ ఇచ్చాడు. సో, ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చాలా చాలా డిసప్పాయింట్‌మెంట్‌గా ఉన్నారు. నేను చెప్తున్నాను గదా! నా ఫ్రెండ్సే ఉన్నారు. ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్. చాలా చాలా డిసప్పాయింట్‌మెంట్‌తో ఉన్నారండి. వాళ్ళైతే ఇంకా బయట ఫ్యాన్స్ ఎలా ఉంటారో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇంకొక రిక్వెస్ట్ అండి మారుతి గారికి ఫ్యాన్స్ సైడ్ నుండి. ఇలాంటి పెద్ద పెద్ద హీరోస్‌ని పెట్టుకొని ఇలాగ అల్లాటప్ప మూవీస్ అయితే దయచేసి తీయకండి. ఎందుకంటే చెప్పాను గదా! నేను చిన్నప్పటి నుండి నేనే కాదు చాలామంది ప్రభాస్ మూవీస్ చూస్తూ పెరిగిన వాళ్ళే. లైక్ 'డార్లింగ్' కావచ్చు, 'మిస్టర్ పర్ఫెక్ట్' కావచ్చు. చాలా చాలా మూవీస్ ఉన్నాయి ప్రభాస్‌వి. సో, మేమంతా ప్రభాస్ చిన్నప్పటి నుండి లైక్ మా చిన్నప్పటి నుండి ప్రభాస్ మూవీస్ చూస్తూనే పెరిగాను. సో, దయచేసి ఇలాగా మంచి హీరోని ఇలా అల్లాటప్ప మూవీస్‌కైతే వాడుకోకండి. నా ఫ్రెండ్స్ ఉన్నారు గదా! వాళ్ళకే పరువు పోతుంది. ఇలా ఉన్నారంటే నేను మార్నింగ్ నుండి వాళ్ళకి రీల్స్ షేర్ చేస్తూనే ఉన్నాను. ఇలా ఉందంటరా మూవీ, ఇలా ఉందంటరా మూవీ అంటే వాళ్ళు అసలు దయచేసి నువ్వు ఆన్‌లైన్‌లోకి రావద్దు. నువ్వు రివ్యూ ఇవ్వకు అన్నారండి ఒకటేలాగా. సో, దయచేసి చెప్తున్నాను. ఇలాగా పెట్టి మాత్రం తీయకండి పెద్ద పెద్ద హీరోస్‌ని పెట్టుకొని. ఒకవేళ మీరు ఫస్ట్ తీశారు గదా! 'ప్రేమ కథా చిత్రం' మూవీ. అలాంటి మూవీకి మీరు పెద్ద పెద్ద హీరోస్‌ని పెట్టుకొని తీసినా అది హిట్ అవుతుందండి. బికాజ్ అది మంచిగా ఉంది 'ప్రేమ కథ చిత్రం'. బట్ 'రాజసాబ్' మూవీ అయితే అంత నాకైతే అనిపించలేదు. చూద్దాం మరి ఎలా ఉంటదో కలెక్షన్స్ ఎంత కొడతదో చూద్దాం. ఇంకా క్లైమాక్స్‌కి వచ్చేసరికి నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అలా ఉంటది క్లైమాక్స్ అని చెప్పేసి. అసలు 'నిధి' కొంచెం తన ఎఫర్ట్స్ అయితే పెట్టింది కానీ మిగతా హీరోయిన్స్‌తో పోలిస్తే నాకు 'నిధి అగర్వాల్' కొంచెం బెటర్ అని అనిపించింది. సో, నాకెందుకో ఇది కూడా ప్రభాస్ కోసం వెళ్ళొచ్చండి మూవీకి. చెప్తున్నా గదా! తన 100% ఎఫర్ట్స్ అయితే తనిచ్చాడు. ఇంకా తమన్ గారు కూడా కొంచెం బెటర్‌గానే ఇచ్చాడు మ్యూజిక్. బట్ లిరిక్స్ అయితే అంత పర్ఫెక్ట్‌గా లేవు కానీ మ్యూజిక్ బాగానే ఉంది. చూడొచ్చు మ్యూజిక్ పరంగా అయితే ఓకే. బట్ ఆ స్టెప్స్ ఉంటాయి గదా! కొన్ని కొన్ని స్టెప్స్ అవైతే నాకైతే నచ్చలేదు.
ఆ విఎఫ్ఎక్స్ కూడా ఇంకా బాగలేదు. సో సంక్రాంతికి ఇది ఒక వికెట్ అయితే డౌన్ అయిపోయింది. ఇంకా వస్తున్నాయి కదా కొన్ని మూవీస్. చిరంజీవి గారిది ఉంది, అనిల్ రావిపూడి. చూద్దాం అది ఎలా ఉంటుందో. సో మీకు ఎలా నచ్చింది, మీకు ఎలా ఉందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.